హాయ్, అందరికీ నమస్తే. జై శివలాల్. ప్రస్తుతం రాష్ట్రంలో లంబాడీలపైన జరుగుతున్నటువంటి దమనకాండ అసత్య ఆరోపణలు ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. అయితే లంబాడీలు ఎస్టీలు కారు, వీళ్ళు అక్రమంగా వచ్చారు, మా ఉద్యోగాల్ని, మా హక్కుల్ని, మా రిజర్వేషన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి ఆదివాసీ నాయకులు కొంతమంది వాళ్ళ యొక్క రాజకీయ కుట్ర వల్ల వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం, వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని ఆ లీడర్లు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మరియు ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాపురావు వీళ్ళు కలిసి మన లంబాడీల మీద హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వీళ్ళని తీసేయాలని. అయితే హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ఆ పిటిషన్ పూర్తిగా విరుద్ధంగా ఉందని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. వాళ్ళు అంతటితో ఆగకుండా ఇదే ఇష్యూని సుప్రీంకోర్టులో వేస్తే, మరి సుప్రీంకోర్టు లంబాడీలు అక్రమంగా వచ్చారా లేకుంటే చట్టబద్ధంగా వచ్చారా, వీళ్ళపైన మాకు వివరణ ఇవ్వాలని, వీళ్ళని ఒకవేళ ఎస్టీ జాబితా నుంచి తీసేయాలనుకుంటే ఎందుకు తీసేయాలి, మరి ఎస్టీ జాబితాలో వీళ్ళు కొనసాగాలంటే ఎందుకు కొనసాగాలి, మాకు పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కానీ వారి నుంచి, కేంద్రం నుంచి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వివరణ అయితే ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు. అయితే మన లంబాడీలు నిజంగా అసలు లంబాడీలు అనే పేరు ఎట్లా వచ్చింది? ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు మన యొక్క పొడవైనటువంటి శరీరాలు, దృఢమైనటువంటి బాడీని చూసి వాళ్ళు లాంగ్ బాడీస్ అని పిలవడం జరిగింది. అదే లాంగ్ బాడీస్ అనే పదమే రాను రాను తర్వాతి కాలంలో లంబాడీస్గా మారింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు మన లంబాడీలు వాళ్ళకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేయడం జరిగింది. వాళ్ళను ఎదిరించడం వలన, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వలన వాళ్ళు ఎలాగైనా సరే ఈ లంబాడీలను క్రిమినల్ కేసులలో ఇరికించి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేసిరంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఆఫ్ 1871. అంటే 1871లో వాళ్ళు ఈ క్రిమినల్ ట్రైబ్స్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు అప్పుడే మనం ట్రైబ్స్గా వాళ్ళు గుర్తించడం జరిగింది. వీళ్ళేదో గిరిజనులుగా మనకు ఇప్పటి నుంచి వచ్చిన పేరు కాదు, బ్రిటిష్ వాళ్ళు ఆనాడే గుర్తించారు మనల్ని ట్రైబ్స్గా. అయితే వాళ్ళు ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద వాళ్ళు అనవసరంగా అక్రమంగా మనల్ని లంబాడీలను ఇరికించి అందులో కేసులు నమోదు చేయడం వలన మన లంబాడీలు వారి యొక్క అక్రమ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎడ్ల బండ్ల ద్వారా అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు దాన్నే మన లంబాడీ భాషలో లదని అంటారు. ఆ లంబాడీలు అడవిలోనే ఉంటూ వాళ్ళకు తోచినటువంటి పనులు చేసుకుంటూ వ్యవసాయ పనిముట్ల పనులు కానీ, పశుపోషణ కానీ, కలప అమ్మడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు అడవులలో సంచార జీవులుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి, ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాళ్ళ జీవన విధానం అట్లా ఉండేది. అయితే వాళ్ళు ఎటువంటి అయితే పనులు చేశారో ఆ పనుల ఆధారంగా వాళ్ళకు కొన్ని పేర్లు రావడం జరిగింది లంబాడీలకు. అయితే అటువంటి పేర్లలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. బంజారాలు కానీ, సుగాలీలు కానీ, లక్కీసా బంజారా కానీ, లవణ బంజారా కానీ ఇట్లాంటి పేర్లతో పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఒక్క రాష్ట్రంలోనే లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఓబీసీల కింద ఉన్నారు, బీసీల కింద ఉన్నారని చెప్పేసి ఈ ఆదివాసులు ఆరోపిస్తున్నటువంటి అంశం. అయితే అప్పుడు లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చేటప్పుడు మన లంబాడీలు ఈ విధంగా పనులు చేయడం వలన వీరికి ఇట్లాంటి పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆ గవర్నమెంట్కి అవగాహన లేకనో, లేదంటే ఎక్కడ జరిగినటువంటి రాజకీయ కుట్రనో, దానివల్ల అన్ని రాష్ట్రాల్లో, మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు. కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు, అది వాస్తవమే.
కానీ ఇదే విషయము ఈ ఆదివాసుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టీ జాబితాలో ఉన్నారు ఆదివాసులు. మరి అదే అస్సాం రాష్ట్రంలో కానీ వేరే ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళు కూడా ఓబీసీలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు. ఇట్లా చూసుకుంటే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే విధంగా పిలువబడుతున్నారు. ఈ లంబాడీలు ఒక్కరే కాదు, ఇక్కడ చాలా కమ్యూనిటీస్ చాలా విధాలుగా పేర్లతో అనేది కొనసాగుతున్నారు. మరి మన రాజ్యాంగంలో మన హక్కులేంటి, అసలు రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కుల గురించి మనం మాట్లాడుకుంటే మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 342లో ఎస్టీ జాబితా అనేది ఉండడం జరిగింది. అందులోనే ఆర్టికల్ 15-16 ప్రతి ఒక్క మనిషికి ప్రాథమిక హక్కులు అనేది ఉంటాయి ఆర్టికల్ 15-16 ప్రకారం. అయితే అందులోనే ఆర్టికల్ 15-16లోనే రిజర్వేషన్ల గురించి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? వెనుకబడిన కులాల వారికి ఎస్సీ ఎస్టీలతో సమానంగా మిగిలిన కులాల వారితో సమానంగా పైకి తీసుకురావడానికి, లేదంటే ప్రభుత్వం కల్పించే కేటాయింపులు కానీ మినహాయింపులు కానీ అభివృద్ధి పనులు కానీ ఈ వెనుకబడిన వారికి ఈ గిరిజనులకు రావాలని చెప్పేసి చెప్పిందే రిజర్వేషన్. మరి ఎస్టీలు అంటే ఏంటి? అసలు ఎస్టీలు అనే హోదా ఎవరికి వస్తుందంటే ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి, వస్త్రధారణ ఉండాలి, వేషధారణ, ప్రత్యేకమైనటువంటి భాష, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, మరి చావు పెళ్ళి కానీ ఇవన్నీ ప్రత్యేకమైనటువంటిగా ఉండాలి. ఈ విధంగా ఉన్న వారిని ఎస్టీలుగా గుర్తిస్తారు. అయితే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చినటువంటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా నోటిఫై చేసి ఉన్నటువంటి చట్టాన్ని మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డినోటిఫైడ్ ట్రైబ్స్ అని గుర్తించడం జరిగింది. అంటే లంబాడీలను డిఎన్టీలుగా గుర్తించి మిగిలిన కమ్యూనిటీస్తో సమానంగా కొంతమేరకైతే న్యాయం చేయడం జరిగింది. 1950 కంటే ముందు మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర ప్రాంతం ఉండేది, ఆంధ్ర రాష్ట్రం. తర్వాత ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి సపరేట్గా ఒక రాష్ట్రంగా తయారైనప్పుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి లంబాడీల పైన వాళ్ళు ఎంక్వైరీ చేసి 1956లో అక్కడ ఉన్నటువంటి లంబాడీలను సుగాలిల పేరుతో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అదే 1956లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైనప్పుడు తెలంగాణలో లంబాడీలు బీసీఏ జాబితా కింద ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక దగ్గర విలీనమైంది కాబట్టి ఒకటే రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు ఎస్టీలుగా ఉండి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు బీసీఏలుగా ఉండడం సరైంది కాదని మన లంబాడీ నాయకులు కొంతమంది, మన లంబాడీ గాంధీ రవీంద్ర నాయక్ లాంటి వారు ఉద్యమాన్ని చేయడం జరిగింది. అయితే వారి యొక్క ఉద్యమాల ఫలితంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కమిటీని నియమించడం జరిగింది. అదే ఆ కమిటీ పేరు అనిల్ కే చందా కమిటీ. 33 మంది పార్లమెంట్ సభ్యులతోటి కూడినటువంటి ఆ అనిల్ కే చందా కమిటీ 22 సార్లు లంబాడీలపైన ఎంక్వైరీ చేసి మొత్తం విచారణ జరిపి ఒక నివేదికను, ఒక రిపోర్ట్ని అయితే అందజేయడం జరిగింది ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే కేవలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపాలి.
మరి ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు ఒక ప్రాంతంలో ఎస్టీలుగా ఉండి ఇంకో ప్రాంతంలో బీసీలుగా ఉండడం సరైంది కాదు అని ఆ కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బీసీలుగా ఉన్నారో లంబాడీలు, ఎవరైతే ఎస్టీలుగా ఉన్నారో ఈ బీసీలను డిఎన్టీలుగా ఉన్నారో డినోటిఫైడ్ ట్రైబ్స్, వీళ్ళను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఆ కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1976లో ఆ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్ 1976 అమెండ్మెంట్ అయితే జరిగింది. అది పార్లమెంట్లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్ అక్కడ పార్లమెంట్లో రాజ్యసభ ఆమోదం, లోక్సభ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అది ఒక చట్టంగా మారింది. దాన్నే ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ 1976 అమెండ్మెంట్ అని అంటారు. దాని ద్వారా అప్పుడు సెంట్రల్లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఇంతకు ముందే ఒకసారి 1956లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు లంబాడీలను సుగాలిల పేరుతో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి 20 సంవత్సరాలు మన లంబాడీలు వివక్షతకు గురయ్యారు అనే విషయం మాత్రం వాస్తవము. మరి ఈ విధంగా వచ్చినటువంటి మన లంబాడీలను, చట్ట సవరణ ద్వారా వచ్చినటువంటి లంబాడీలను మీరు చట్టబద్ధంగా రాలేదు, అక్రమంగా వచ్చారు అని చెప్పడం కరెక్ట్ కాదు. దీన్ని మా లంబాడీ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి లగాచర్ల భూముల విషయంలో మన లంబాడీలు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా సరే లంబాడీలను తొక్కేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి కుట్రలాగానే మన లంబాడీ సమాజం భావిస్తుంది. మరి గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు ఒక మాట అయితే చెప్పారు, లంబాడీలు ఓట్లు ఏకపోవడం వల్ల మేము ఓడిపోయామని చెప్పేసి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లంబాడీలు ఓట్లు వేయడం వల్ల మేము గెలిచామని చెప్పారు. అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ లంబాడీలు ఓట్లు వేస్తేనే ఒకరు గెలుస్తున్నారు, ఓట్లు వేయకుంటే ఒకరు ఓడిపోతున్నారంటే మా లంబాడీల ప్రభావము ఎంతవరకు ఉందో ఒకసారి మీరు గమనించాలి. మాకు కష్టం వచ్చినప్పుడు మీరు మాకు మద్దతు ఇవ్వకుంటే మా లంబాడీ సమాజం అంతా తిరగబడుతుంది. కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే కాకుండా, ఓట్లు అడగడానికి మాత్రమే కాకుండా, ఇటువంటి సిచ్యువేషన్లలో మాకు మద్దతు ఇవ్వని పార్టీలను అంతా బంజారా సమాజం అనేది గమనిస్తుంది. అయితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి తండలో మనకు లంబాడీలకు మద్దతు ఇయ్యని పార్టీలను, ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని నిలబెట్టి మన బంజారా సమాజం అంతా ఏకమై వాళ్ళు మనల్ని కేవలం ఓటు బ్యాంకు లెక్క మార్చుకొని లొంగ తీసుకొని డబ్బులకో లేకుంటే వాళ్ళు ఇచ్చే మందులకో లొంగిపోయి వాళ్ళకు ఓటేస్తే మాత్రం మనకు ఇదే విధమైనటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అసలు మనకు మద్దతు ఇవ్వరు. కాబట్టి అటువంటి పార్టీలను మనము ప్రోత్సహిస్తే, గెలిపిస్తే అది మనకే నష్టము. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని, ఒక మంచి క్యాండిడేట్ని నిలబెట్టి గెలిపించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ
ఒక్కసారి ఆలోచించాలి. ఈ పార్టీలపైన మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మన లంబాడి సమాజం ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా ఇంతకుముందు నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, అది విడిచిపెట్టు. మనం పుట్టిన జాతి కోసం, మన అస్తిత్వం కాపాడుకోవడం కోసం, మన ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం మనం ఇవాళ అందరం ఒకే మాట మీద ఉండాల్సిన అవసరం అనేది వచ్చింది. కాబట్టి అందరం ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉండి మనల్ని మనమే గెలిపించుకోవాలి. వాళ్ళకు వ్యతిరేకంగా మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపిస్తే వాళ్ళకి అసలు లంబాడీల పవర్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి అందరూ ఒకసారి మన బంజారా సమాజం అందరూ ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మళ్ళా వాళ్ళకు లొంగిపోతే మాత్రం మనకి ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పవర్ ఏంటో వాళ్ళకు ఒకసారి చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, లంబాడీలకు అసలు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. జై శివలాల్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఓకే, జై శివలాల్.